హలో ఎవ్రీవన్, నేను లైసెన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని. నేను ఎల్ఏలో మా హౌస్ ఉంది. హౌస్ నేను లాస్ట్ ఇయర్ సేల్ చేశాను. సెల్లింగ్ ప్రాసెస్లో మాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని నేను మీకు చెప్తాను. హౌస్ సేల్ చేయాలని డిసైడ్ చేశాక ప్రైస్ ఫిక్స్ చేసుకొని ఓపెన్ హౌస్ చేశాను. ఓపెన్ హౌస్ ఉన్నప్పుడు మాత్రమే హౌస్ సర్చింగ్లో ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు అన్నట్టు హౌస్ని. అదర్వైజ్ ఓనర్స్ పర్మిట్ చేయరు ఎప్పుడంటే అప్పుడు రావడానికి, ఇల్లు చూడడానికి. 2 వీకెండ్స్ 2 ఓపెన్ హౌసెస్ అరేంజ్ చేశాను. టోటల్ 20 ఫ్యామిలీస్ అలా వచ్చాయి హౌస్ చూడడానికి. అందులో 5 ఫ్యామిలీస్ వాళ్ళు కొందామని డిసైడ్ అయ్యి మాకు ఆఫర్ ఇచ్చారు. అందులో ఒకరు చైనీస్ ఫ్యామిలీ, వాళ్ళు $5,75,000 క్యాష్ ఆఫర్ ఇచ్చారు. నేను అండ్ బయింగ్ ఏజెంట్ ఇద్దరము కాంట్రాక్ట్ సైన్ చేశాము. క్యాష్ కదా, లోన్ ప్రాసెస్ ఏముండదు. ఓన్లీ హోమ్ ఇన్స్పెక్షన్ చేపిస్తారు. అంత ఇన్స్పెక్షన్లో ఓకే అయితే క్యాష్ ఇచ్చేస్తారు అండ్ హౌస్ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ అఫీషియల్ ఓనర్స్ అవుతారు. కానీ వాళ్ళు ఇన్స్పెక్షన్కి ఏం పంపలేదు. నేను ఏజెంట్కి మెసేజ్ చేస్తే కూడా ఏం రిప్లై రావట్లేదు తన నుంచి. లాస్ట్ బయ్యర్స్ ముందుకు ప్రొసీడ్ అవ్వలేకపోతున్నారని మెసేజ్ పెట్టింది. ఎందుకని అడిగితే వాళ్ళ ఫ్యామిలీ రీజన్స్ అని చెప్పింది. ఫైనల్గా వాళ్ళు బ్యాక్అవుట్ అవడానికి మెయిన్ రీజన్ ఏమని చెప్పిందంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక బిజినెస్ ఉందంట. ఇక్కడ కాంట్రాక్ట్ సైన్ చేసినాక వాళ్ళ బిజినెస్లో రాబరీ అయిందంట. ఏజెంట్ నాకు ఆ వీడియో కూడా పెట్టింది. వాళ్ళకి బ్యాడ్ లక్ అనిపిస్తుంది, అందుకే వాళ్ళు ముందుకు ప్రొసీడ్ కాలేకపోతున్నారని చెప్పింది. అసలు మేము నమ్మలేకపోయాము. చైనీస్ కూడా ఇలాంటివి నమ్ముతారా అని. వాళ్ళు కుంఫు అని నాకు తెలియదు, కరెక్ట్గా గుర్తులేదు, ఏదో ఫాలో అవుతారట అండ్ ఇలాంటివన్నీ నమ్ముతారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్.